హలో అండి అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి మిల్ మేకర్ గోంగూర రెసిపీ చేస్తున్నానండి. ఇందులోనికి ఫస్ట్ మిల్ మేకర్ని తీసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను గోంగూర కొంచెం మిల్ మేకర్కి సరిపడినంత తీసుకుంటున్నాను. అందులోనే ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని మొత్తం నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకొని బౌల్ పెట్టుకొని బౌల్లో పచ్చిమిర్చి గోంగూర వేసేసి ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేస్తున్నాను. మొత్తం ఇంకా ఇలా ఫ్రై అయిపోయింది. ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ బౌల్ పెట్టుకొని బౌల్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం మిల్ మేకర్ని పక్కన పెట్టుకున్నాం కదా, అవి వాటర్ లేకుండా పిండి వేరే ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇలా తీసుకొని బౌల్లో ఒక 2 మినిట్స్ మళ్ళీ మిల్ మేకర్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి. మిల్ మేకర్ని తీసేసాను. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న గోంగూర మొత్తం మిక్సీకి పట్టేసుకోవాలి. ఇంక ఇక్కడ ఆనియన్స్ మొత్తం మగ్గిపోయాయి. టమాటాలు వేసాను. టమాటాలు మొత్తం మగ్గిపోయాయి. ఇంకా ఇలా చూసారా, మొత్తం టమాటాలు కూడా మగ్గిపోయాయి. అందులోనికే మనం మిక్సీకి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర మొత్తం వేసేసాను. అందులోనే కర్రీకి సరిపడినంత పసుపు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. గోంగూర మొత్తం ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయిపోయింది. కర్రీకి సరిపడినంత కారంని వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. మొత్తం కర్రీ కూడా ఫ్రై అయిపోయింది. అందులోనే కొన్ని వాటర్ పోసి ధనియా పౌడర్ వేసి మొత్తాన్ని ఒక 5 మినిట్స్ అలా కలుపుకొని అందులోనికి మిల్ మేకర్లను మొత్తం వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్లను మొత్తం వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అలా మిల్ మేకర్ మొత్తం ఫ్రై అయిపోవాలి, అంటే ఉడకనివ్వాలి. ఆయిల్ మొత్తం పైనకి తేలే వరకు ఒక 10 మినిట్స్ అలా ఉడకబెట్టేసుకుంటే గోంగూర కర్రీకి చూసారు కదండి, ఆయిల్ మొత్తం పైన తేలింది. ఇంకా గోంగూర మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. సో మన మిల్ మేకర్ గోంగూర రెడీ అయిపోయింది.